హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు మనం అనే మూవీ కోసం కబర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. మూవీ కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, బాగుంది. కిరణ్ అబ్బవరం ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే చాలా బెటర్, ఎక్సెప్ట్ రాజావారు రాణి గారు. అలానే మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే నేనేం చేయలేను. కంప్లీట్గా ఎంగేజ్ చేసిందా అంటే డౌట్ అనే చెప్పాలని. క్యూరియాసిటీగా థ్రిల్లింగ్గా ఉంది అని అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ అలానే బోర్ అయితే కొట్టదు, ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. ఎందుకంటే స్టోరీ అండ్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి. ఇంకా చకచక ఈ మూవీలో నచ్చని పాయింట్స్ కోసం మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్, అది స్టోరీ ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఇంకో పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే హీరోకి వేరే వాళ్ళ లెటర్స్ చదివే హ్యాబిట్ ఉంటుంది. ఆ అలవాటు ఈ మూవీ కాన్సెప్ట్‌కి కనెక్ట్ చేయడం కూడా నచ్చింది. అండ్ క్లైమాక్స్ కూడా బావుంది. బీజీఎం బావుంది. బట్ సాంగ్స్ అంతగా నచ్చలేదు. లైక్ రిజిస్టర్ కాలేదనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ బావుంది. మూవీ కొంచెం 70స్, 80స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది కాబట్టి ఆ పీరియడ్ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, సెట్ అంతా బావుంది అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్ అందరూ బానే చేశారు. అండ్ హీరోగా చేసిన కిరణ్ అబ్బవరం కొంచెం బాగా ట్రై చేశారు అనిపించింది. ఆయన హార్డ్ వర్క్ అయితే కనిపించిందండి. ఇంకా నెగెటివ్ విషయానికొస్తే లైక్ స్టోరీ వెళ్తా ఉంటే మధ్య మధ్యలో హీరోయిన్ సీన్స్ వచ్చేటప్పుడు నాకెందుకో ఇరిటేటింగ్‌గా అనిపించింది. మూవీలో అసలు లవ్ ట్రాక్ అవసరం లేదు. బట్ స్టిల్ అంటే స్టోరీ కొంచెం వేరే వేలో వెళ్తుంటే మధ్య మధ్యలో ఈ హీరోయిన్ ఎంట్రన్స్ చూస్తుంటే అబ్బా! మళ్ళీ వచ్చిందా అన్నట్టు అనిపించింది అంతే. అండ్ 3 పీఎం కాన్సెప్ట్ అంటే ఏంటనంటే 3:00కి ఆల్మోస్ట్ సన్‌సెట్ అయిపోతుంది. చిట్ అయిపోతుందనమాట. అలాంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉంటాయా అని అంటే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే నేను మేఘాలయ వెళ్ళేటప్పుడు అక్కడ 4:00కే అరౌండ్ 6:30కి, 6కి ఎలా ఉంటుందో అలా అయిపోతుందనమాట. సో, దేర్ ఆర్ ప్లేసెస్ మైట్ బి. బట్ ఆ కాన్సెప్ట్ ఈ మూవీకి అంతగా కనెక్షన్ లేదు అనిపించింది. లైక్ కిడ్నాప్ చేయాలనుకునే వాళ్ళు 10 తర్వాత చేస్తే ఏంటి, 8 తర్వాత చేస్తే ఏంటి, 5 తర్వాత చేస్తే ఏంటి, చీకటయ్యేటప్పుడు ఎప్పుడు చేసినా ఒకటే కదా అని అనిపించింది. అంటే అదంత స బాగా కనెక్ట్ చేయలేదు అనిపించింది అంతే. అండ్ సాంగ్స్ కూడా అంతగా రిజిస్టర్ కాలేదు. అండ్ కమెడియన్‌గా ఒక తమిళ్ యాక్టర్‌ని తెచ్చిపెట్టారండి. నాకు కామెడీ కూడా వర్కౌట్ కాలేదు అనిపించింది. ఇంకో విషయం, మాస్క్ మెన్‌కి ఎవరో డబ్బింగ్ చెప్పారు. బట్ ఆ డబ్బింగ్ సెట్ కాలేదు అనిపించింది. ఇంకా మూవీ విషయానికొస్తే హీరోకి ఆ వేరే వాళ్ళ లెటర్స్ చదవడం అనే ఏదైతే హ్యాబిట్ ఉందో దానికి, అండ్ ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లల కిడ్నాప్‌కి వీటన్నిటికి కనెక్షన్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడండి. మూవీ చూసాక నాకు అనిపించింది ఆ లాస్ట్ 10 మినిట్స్ క్లైమాక్స్ కోసం కొంచెం ఓపికగా చూడాలి అని అనిపించింది. అలానే ఫుల్ బోర్ ఏం కొట్టదు. ఓకే. స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. లైక్ ఆ లెటర్స్, వాళ్ళకొచ్చే లెటర్స్‌లో ఏం మ్యాటర్ ఉంటుందో అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. తను చదువుతునేటప్పుడు వాటికి కనెక్ట్ చేసేది. బట్ మూవీ మొత్తం అలా మెయింటైన్ చేయలేకపోయారు అనిపించింది. ఎందుకో అంత ఎంగేజింగ్‌గా లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ అయితే అనిపించలేదు. కొన్నిసార్లు స్కిప్ చేసేస్తే బావున్ను అన్నట్టు ఆ ఫైట్స్ గానీ, అండ్ ఇంకో సాంగ్స్ కానీ ఎందుకో అవి స్కిప్ చేస్తే బావున్ను అనిపించింది. బట్ స్టిల్ మనమైతే అప్రిషియేట్ చేయాలి. ఎంకరేజ్ కూడా చేయాలి. ఎందుకనంటే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మనం ఎంకరేజ్ చేయకపోతే నెక్స్ట్ నుంచి మళ్ళీ సేమ్ రొటీన్ బోర్ మూవీస్ తీసేస్తూ ఉంటారు. సో, హోప్‌ఫుల్లీ నెక్స్ట్ టైమ్ ఇంకా ఇలాంటి కాన్సెప్ట్‌తో కొంచెం గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా తీస్తే ఇంకా చాలా బావుంటుంది అనిపించింది. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, నచ్చుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.